ఒకప్పుడు కొత్తగూడెం పారిశ్రామిక అభివృద్ధికి ప్రతీకగా నిలిచిన భేరియం కెమికల్స్ కంపెనీ. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఈ పరిశ్రమ నేడు చరిత్ర పుటల్లో మాత్రమే మిగిలిపోయింది. అసలు ఈ కంపెనీ ఎలా ప్రారంభమైంది? ఎలాంటి ఉత్పత్తులు తయారుచేసింది? ఎందుకు క్షీణించింది? ఇప్పుడు తెలుసుకుందాం. 1961లో స్థాపించబడిన భేరియం కెమికల్స్ లిమిటెడ్ దేశంలోనే తొలి బేరియం ఆధారిత రసాయనాల తయారీ సంస్థలలో ఒకటిగా గుర్తింపు పొందింది. కొత్తగూడెం సమీపంలోని రామవరం ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ పరిశ్రమ బేరైట్స్ ఖనిజాన్ని ఉపయోగించి బేరియం కార్బోనేట్, బేరియం క్లోరైడ్ వంటి కీలక రసాయనాలను తయారుచేసేది. ఆ కాలంలో విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఉత్పత్తులను దేశీయంగా తయారు చేయాలనే లక్ష్యంతో ఈ పరిశ్రమను స్థాపించారు. 1960ల చివర్లో కంపెనీ విదేశీ సాంకేతిక సహకారాన్ని పొందింది. బ్రిటన్కు చెందిన నిపుణులు కొత్తగూడెం వచ్చి ప్లాంట్ ఆధునీకరణలో భాగమయ్యారు. ఉత్పత్తి పెరిగింది. ఉద్యోగ అవకాశాలు విస్తరించాయి. కొత్తగూడెం పారిశ్రామిక కేంద్రంగా ఎదగడం ప్రారంభమైంది. సింగరేణి తర్వాత ఎక్కువగా చర్చించబడిన పరిశ్రమలలో భేరియం కెమికల్స్ కూడా ఒకటిగా నిలిచింది. కంపెనీ మరింత విస్తరించేందుకు బేరైట్స్ గనుల లీజుల కోసం కూడా ప్రయత్నించింది. ఎల్లందు ప్రాంతంలోని ఖనిజ వనరులను నేరుగా పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వానికి దరఖాస్తులు సమర్పించింది. అయితే గనుల లీజులు ఇతర సంస్థలకు వెళ్లడంతో విస్తరణ ప్రణాళికలకు కొంత ఆటంకం ఏర్పడింది. ల చివరి దశలో పరిస్థితులు మారడం ప్రారంభమయ్యాయి. మార్కెట్ పోటీ, ఆర్థిక సమస్యలు, నిర్వహణలో సవాళ్లు, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల, ఇలా అనేక కారణాల వల్ల కంపెనీ కార్యకలాపాలు క్రమంగా బలహీనపడ్డాయి. ఒకప్పుడు వేలాది టన్నుల ఉత్పత్తి చేసిన ఈ పరిశ్రమ తరువాత కాలంలో తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. నేడు భేరియం కెమికల్స్ పేరు కొత్తగూడెం పారిశ్రామిక చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా మిగిలిపోయింది. అనేక మంది మాజీ ఉద్యోగులు, స్థానిక ప్రజలు ఇప్పటికీ ఈ సంస్థ స్వర్ణయుగాన్ని గుర్తుచేసుకుంటూ ఉంటారు. కొత్తగూడెం అభివృద్ధిగాథలో భేరియం కంపెనీ చేసిన సేవలను చరిత్ర ఎప్పటికీ మరవదు.